హెడ్ మాస్టర్ గారు వైబ్రాన్ సార్. ఎంత స్ట్రెంగ్త్ అండి? స్ట్రెంత్ 505 సార్. మీల్స్ టేకన్ ఇవాళ 396 సార్. అటెండెన్స్ 410 సార్. నీకు వయసు పెద్దగా అయింది, ఇప్పుడు పెడతా ఉన్నావా? ఏం వద్దులే, పెట్టేసుకున్నావా? రోజు పెట్టుకుంటావా? ఈరోజు మేము వచ్చినామని పెట్టుకున్నావా? ఈరోజు ఏంటి పులిహోరనా? టమాటా పచ్చడి తెచ్చుకున్నారా? అన్ని వస్తువులు ఉడకబెట్టేశారా? ఉన్నీలు ఇవి. ఆ మిర్చి దేంట్లోకమ్మా? పులిహోర లేక పచ్చళ్ళేకి. ఎట్లా బియ్యము గంజి ఓరుస్తున్నారా? అక్కడ ఓరుస్తారా? అట్టేసురా? మరి వస్తా ఉన్నా అంటే నువ్వు ఈరోజు వచ్చినావా? హెడ్ కుక్ మీరా? ఎవరు హెడ్ కుక్? మీరేనా? చూద్దాం అన్నం ఎట్లా మెతికింది ఏంది అనేది. ఇంకా కొంచెం దమ్ము కావాలా? ఏపీసీ పచ్చిమిర్చి అల్లం పోపు మొత్తం కలుపుతాం సార్. నువ్వు 5 మంది జీతాలు ఇవ్వాలి కదా 3000తో. అవన్నీ పడుతున్నాయా? బిల్స్ వస్తున్నాయమ్మా రెగ్యులర్గా? బిల్స్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు టీచర్ కదా, ఎండిఎంకి ఈరోజు ఇన్ఛార్జ్. టోటల్ ఎండిఎం చూసేది ఎవరు ఇన్ఛార్జీలు? కొంచెం మాట అంటుతుంది. ఈరోజు మీల్స్ చూసుకునేది ఎవరు? ఏది రమ్మ. ఎన్ని రోజులు చూస్తారు ఆయన? ఎట్లా ఇన్ఛార్జ్ ఎట్లా పెడుతున్నారు? అంటే రెగ్యులర్గా పీడీ సార్, పీడీస్నే మేము ఇన్ఛార్జ్గా పెట్టాం. పర్మనెంట్ అంటే వాళ్ళే వస్తారు సార్. పర్మనెంట్ గా? పర్మనెంట్ గా సార్. అంటే ఎందువల్లంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు సార్. రమ్మని చెప్పండి. సబ్జెక్ట్ లేదా? ఈడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. అంటే రిజిస్టర్లు తీసుకురావడానికి వెళ్ళారు సార్ డిఓ గారు. మామూలుగా ఈ స్కూల్స్లో ఒకరినో ఇద్దరినో ఇన్ఛార్జీలను పెడతా ఉన్నారు టీచర్స్. వాళ్ళు ఒక్కరోజే చేస్తారు, నెక్స్ట్ డే ఇంకొక బ్యాచ్ అట్లా చేస్తూ ఉన్నారు. అది రాంగ్. ఫుడ్ ఏదో టేస్ట్ చేయడానికి ఏ రోజు తర్వాత పెడతాం సార్. ఈ ఇన్ఛార్జ్ అనేది వాళ్ళు కంప్లీట్ గా ఒకరే ఉంటారా? అవును సార్, ఇద్దరు ఉంటారు సార్. ఎందుకంటే సార్ ఇద్దరు కంటిన్యూ ఉంటారా? కంటిన్యూ ఉంటారు సార్. మనకంటే ఫుడ్ టేస్ట్ చేసే వాళ్ళు మాత్రం రోజు మారుతారు. నేను చెప్పేది ఏంటంటే హెచ్ఎం గారు మీకు కూడా ఇప్పుడు ఏంటంటే మనము 30 grams దాల్ వేయాలి. అవును సార్. సార్ ఆ ప్యాకెట్స్ తీసి నీళ్ళలో పోసేటప్పుడు ఆ ఇన్ఛార్జ్ పోయి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి సార్. నెంబర్ 1. 7.5 ml ఆయిల్ వాడాలి. ఈ ఆయిల్ అనేది పప్పు కొద్దిగా తక్కువ పడుతుంది, బిర్యానీ రైస్ వస్తుంది కదా దానికి ఎక్కువ పడుతుంది. ఆ రోజుకు ఆ 7.5 గ్రాముల ఆయిల్ ఎంత వస్తుందో దాంట్లో సేవ్ చేసుకుని బిర్యానీ అప్పుడు ఎక్కువ వాడాలి. అప్పుడు వారానికి అంతటికి ఒకరే ఉంటే కనుక మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక ఇద్దరు టీచర్లను రోజు ఒక ఇద్దరిని మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా కంటిన్యూగా వారం అంతా, ఆ వారం అంతా సోమవారం నుంచి శనివారం వరకు ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోగలరు. అదేండి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే దాల్ వేసేటప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఛార్జ్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 మంది ఇక్కడ భోజనం తింటా ఉన్నారు, 4 ముగ్గులు 12 కేజీలు దాల్ వేయాలి పప్పు ఉంటే. ఆ 12 కేజీలు పడతా ఉందా లేదా వేడి నీళ్ళలో అనేది అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు 10 కేజీలు వేసినా కానీ మనమేమి ఇట్స్ నాట్ అకౌంటబుల్ కదా. అది వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలండి. సరిపోయినాయండి వెయిట్? లీగల్ మెట్రాలజీ ఎంత వస్తున్నాయి? తక్కువ 40 grams 42 grams అలా వస్తున్నాయి. ట్రే పెట్టినప్పుడు ఓవరాల్గా వస్తూ ఉంది. మరీ చిన్న పుల్లెట్ సైజు నుండి తీసి పెట్టండి. వీళ్ళు పప్పు వేసేటప్పుడు ఎన్ని గ్రాములు వేయాలండి? పప్పు 30 గ్రాములు సార్ కదా. 400 మంది కంటే ఎంత? 12 కేజీలు. 12 కేజీలు నీళ్ళలో వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపియాలి. వాళ్ళు పిలవాలండి. ఎవరమ్మా? అమ్మా మీరు పప్పు నీళ్ళలో వేసేటప్పుడు అమ్మా చూడండి, పిలవడం లేదంట. పప్పు నీళ్ళలో వేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జిని పిలిపించి
ఆయన కళ్ళ ముందు నీళ్ళలో పోయాల. ఆయన పిలవడం లేదని ఓపెన్గా చెప్తా ఉన్నాడు. అర్థమైందమ్మా? మీరు చెప్పండి అన్ని స్కూల్స్లో ఇది మీరు విన్నారా నేను మాట్లాడినటువన్నీ? ఇవన్నీ మ్యాండేటరీ అమ్మా. ఎండిఎం చూసుకునే వాళ్ళు మీరు మెయిన్. పప్పు వేసేటప్పుడు అయితే ఏంది 7.5 ml ఆయిల్ వేయాలి. 7.5 ml ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా ఎంత ఉంది, ఎంత వేస్తూ ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. మీరు దాల్ వేసేటప్పుడు పప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా పిలవాలమ్మా. ఆయనకు తెలియకుండా వేయొద్దు నీళ్ళలో. 12 కేజీలు అంటే 12 కేజీలు వేసేటప్పుడు 12 ప్యాకెట్లు చూపించి ఆయన ముందు వేయాలి. అది అర్థమైందా అండి? నోట్ చేసుకోండి ఇది జాగ్రత్త. యావరేజ్గా సరిపోతుంది సార్. 48 grams అట్లా వస్తుంది. 48 ఓకే అండి. 45 to 55 మధ్యలో ఉండాలి. మరీ 40 లోపల 40, 36, 35 ఉంటే ఇబ్బంది. అంత లేవు. 45 to 55 మధ్యలో ఎగ్స్. ఓకే. మీరు ఎంత బాగా చేస్తే అంతమంది తింటారు, మీకు డబ్బులు వస్తాయి. అర్థమైంది? మిగులుతాయి కొంచెం. మీరు బాగా చేయలేదనుకో తగ్గిపోతారు. ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు తెచ్చుకుంటారు. క్యారియర్లు తెచ్చుకున్నప్పుడు నష్టపోయేది మీరే. మీ 3,000తో మీకు కాదు, దీంట్లో అర్థమైంత మిగలాల. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మా, జాగ్రత్త చేయండి. మా పిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలంతా బాగానే ఉన్నారు సార్. ఇక్కడ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? లాస్ట్ ఇయర్ 570. లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ స్కూల్స్లోనే 2,600 మంది మొత్తం కాదు సార్, 2,600 మంది 500 దాటిన వాళ్ళు సార్. మన జిల్లా మొత్తం టోటల్ అపీర్ అయిన వాళ్ళు మనకు 20,000 మంది సార్. 20,000 మందిలో మనకు ఏంటంటే టాప్ స్కోర్ కూడా మనకు మొత్తం గవర్నమెంట్ స్కూల్సే వచ్చాయి సార్. 597 సార్. ఒక్క 598 మాత్రమే ఒక్క ప్రైవేట్ స్కూల్ వచ్చారు సార్. 590 నుంచి 597 వరకు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ సార్. 597 వచ్చిన స్కూల్ ఎక్కడది? 597 వచ్చిన స్కూలు చిన్న ముసిరివాడ అని మనకు పరవాడ మండలం సార్. పరవాడ మండలంలో ఉంది సార్. అన్ని గవర్నమెంట్. మనం వెళ్తున్నామా ఆ ఊరికి? మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అసలు బోర్డ్స్ ఇయర్ పెట్టలేదు సార్. మా పిల్లలు కూడా బాగా చెప్తున్నారు, టీచర్స్ కూడా బాగా పనిచేస్తున్నారు సార్. మీరు ఇలా రావడం వల్ల మాకు అది సపోర్ట్ కూడా, ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా కూడా వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ ఆర్ యు ఆల్? నన్ను అడగరా? ఫెంటాస్టిక్. బాగుంది ఇక్కడ? భోజనాలు బాగున్నాయా? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? ఎందుకు సాటర్డే ఇవ్వడం లేదు? మన సాంప్రదాయం ప్రకారం సాటర్డే నాన్ వెజ్ దినం అనే ఉద్దేశంతో స్వీట్ పొంగల్ ఇస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు. మంచి బియ్యం వస్తూ ఉన్నాయి మీకు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఫైన్ రైస్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. సన్న బియ్యం మీకోసం స్పెషల్గా ఓన్లీ మీకు వెల్ఫేర్ హాస్టల్స్కి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈవెన్ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా మామూలు రేషన్ బియ్యం లాగా వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి మేము రికమెండ్ చేయడం జరిగింది. ఓకే. సంతోషమేనా? ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఏంటి మీ ఫ్యూచరు, ఏంటి మీ గోల్స్, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. మీరు అర్థమవుతా ఉందా? ఎంత ఇష్టంగా మీరు కష్టపడి చదివితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎట్లా చదవాలంటే గుర్తుపెట్టుకోండి, బాగా కసిగా చదవాలి. ఒక సింహం జింక పిల్లని ఏ విధంగా వేటాడుతుందో మీరు ఒక చదువు అనే జింక పిల్లను సింహాలై వేటాడాలి. అప్పుడే మీకు మంచి పట్టు వస్తుంది. 570 వచ్చాయి లాస్ట్ ఇయర్. ఈసారి 580 అన్నా వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అర్థమవుతా ఉందా? చదువుల కోసం, ఎదుగుదల కోసం ఇక్కడికి వచ్చారు మీరు. అదే మీకు ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా బ్రహ్మాండంగా డిజిటల్ బోర్డ్స్ అయితేనేంటి, మీకు బుక్స్, మీకు మంచి క్లోత్స్ అండ్ షూస్, మిడ్ డే మీల్స్ చెప్పండి. ఎవ్రీ డే ఎగ్ ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజు పులిహోర అన్నాం, బాగా పుల్లగా బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమైందా? మంచిగా ఇట్లా ఒకరోజు బిర్యానీ రైస్, ఆకుకూర పప్పు, ఇట్లా రకరకాలైన భోజనాలతో మీరు ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు కష్టపడకూడదు. మీ అమ్మ పొద్దున్నే చేసి టిఫిన్లో పెట్టి పంపించకూడదు. ఆ సద్యానం తినకూడదు. పొద్దున్న చేస్తే మధ్యాహ్నం 12:30 కంటే కొంచెం చల్లగా అయిపోతుంది. ఇప్పుడు వేడిగా చేసి పెడితే కన్నా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా తింటారనమాట. ఇంకా చివరిగా మీరు తినే భోజనాలలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని 25 కేజీల బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతూ ఉన్నారు. ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. అర్థమవుతుందా? ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు. తెలుసా మీకు? తెలుసా? అవేర్ చేయాలా డిఓ గారు అందరికీ? ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతూ ఉన్నాం. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ బియ్య పిండితో తయారు చేస్తారు. ఆ బియ్యపు లాంటి వస్తువులు
అది చిన్నగా ఉంటుంది, బియ్యం ఆకారంలో 5 mm లెంగ్త్ 2.5 mm వెడ్త్ ఉంటుంది దానికి. అవి అన్నంలో కరిగిపోతాయి, మెతుకులాగా, అన్నం మెతుకులాగా చేతికి దొరకదు. అవి చాలా మంచిది. ఏంటంటే తెలుసా? ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా 5-6 ఏళ్ళ తర్వాత అయినా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఓకే, వీటి వల్ల ఉపయోగాలు కనుక్కుందామా? తెలుసుకుంటారా? మంచి స్ట్రైట్ కూర్చోండి అందరూ. దేని సపోర్ట్తో కూర్చున్నారు మీరు? ఆ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇంత మంచి విటమిన్స్ అన్నమాట. మీరు ఇంటికి పోయినప్పుడు గూగుల్లో చెక్ చేయొచ్చు. ఓకే, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఏమేమి ఇస్తాయి శరీరానికి అని. ఓకేనా? మంచిగా చదువుకోండి, మంచిగా భోంచేయండి. ఆటలాడేటప్పుడు ఆటలాడాలి, చదివేటప్పుడు కసిగా చదవాలి. ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్. మీరు రేపు 5-6 ఏళ్ళ తర్వాత మీ గ్రాడ్యుయేషన్స్, మీ బీటెక్స్ ఇట్లా అయిపోయిన తర్వాత బయట బాహ్య ప్రపంచంలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. అది ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే మీరు శ్రద్ధ చూపించాలి. ఈ సైకిల్ వేసుకొని తిరగడం, సినిమాలు చూడడం, సీరియళ్ళు చూడడం, ఇవన్నీ మీరు, మీ పని ఏంటి? చదువుకోవడం. మీ తల్లిదండ్రుల పని ఏంటి? వాళ్ళు సంపాదించి మిమ్మల్ని సాకడం. అదే మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్. మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని జాబ్స్ చేసి మళ్ళా మంచి మంచి వ్యాపారాలు చేసి, ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది బయట. మనకు తెలివితేటలుంటే ఏమైనా సాధించవచ్చు. ఓకేనా? శ్రద్ధగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ అనడా. బాయ్.